ప్రపంచంలో టాప్ 3 ఎకానమీగా భారత్. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లో ప్రధాని మోడీ. ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా. 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు. ఇండియా ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ఇదే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 10 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ ప్లేస్ లో ఉన్న ఇండియా ఇప్పుడు 5వ ప్లేస్ కు చేరుకుంది. మరికొన్ని ఏళ్లలోనే ఇండియా ఎకానమీ 3rd ప్లేస్ కు చేరుకుంటుంది. ఇది నా గ్యారంటీ అని ఆయన ప్రకటించారు. బుధవారం గుజరాత్లోని గాంధీనగర్లో 3 రోజుల వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ మోడీ ప్రారంభించారు. సమ్మిట్లో 34 భాగస్వామ్య దేశాలు, 130 దేశాల ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు అందులో పాల్గొన్నారని ఒక మాట చెప్తా ఉన్నారు. ఇక్కడ మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకానమీగా భారత్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా మారబోతుందని చెప్తా ఉన్నారు. ఇది గత నాశనతనం నుంచి వింటున్నాను. అయిపోయా వస్తుంది ఏది మన గుర్రానికి కనుక కుక్క కనుక ముంగట బొక్క కట్టి దాన్ని ఇప్పుకే గడితే దొరుకుతుందని ఉరికినట్టే ఉంది. ఇండియన్ ఎకానమీ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి నైపుణ్యం నరేంద్ర మోడీ గారికి లేదు ఇండియన్ ఎకానమీ మీద. ఎందుకంటే ఆయన ఎకానమిస్టు. సరే మోడీ గారు ఏం చదివిరో ఏం సబ్జెక్టు మనకు తెలియదు. కానీ అయితే అమెరికా ఎకానమీ టాప్లో ఉంది, సెకండ్ చైనా ఉంది, ఆ తర్వాత ఉన్నటువంటి దేశాలు. ఈ అమెరికానే $25 ట్రిలియన్ ఉంటుంది, 16-17 ట్రిలియన్ చైనా ఉంటుంది, మనది వచ్చేది 3-4 కాడ. ఈ ఏడికి ఎప్పుడు రీచ్ కావాలి ఇదంతా? దీనికి కారణం కూడా కొంతవరకు ప్రజలు ఉచితాలకు అలవాటు పడి తేపెట్టు అనే కార్యక్రమం ఉండి కూసోని సాధబెట్టే కార్యక్రమాలు ఇవి కేసీఆర్. ఎందుకు నాశనం అయితే ఈ ఆర్థిక వ్యవస్థలు అంటే ఇందుకే కేసీఆర్ కొత్త దుకాణాలు. నువ్వు పిల్లల్ని నువ్వు ముడ్డి దూడ్చే పౌడర్ కానించి నేనే ఇస్తా, మొత్తం కూసున పెట్టి సాధే కార్యక్రమాలు చేస్తే లగ్గం కూడా నేనే చేస్తా, మళ్ళా అలా గుడితే కూడా నేనే ఎత్తుకుంటా, నేనే జో అంట, గలగలిస్తా. ఈ అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఈ దరిద్రం దాపురించింది. ఎప్పుడైనా ఎకానమీ ఇండస్ట్రీల మీద కానీ లేకపోతే మానవ వనరుల అభివృద్ధి మీద కానీ పెడితే బాగుండేది. ఉచితాల మీద పెడితే దాని రిటర్నే లేదా పరిస్థితి ఇడికొచ్చింది. నిజంగా వాస్తవానికి ప్రపంచంలో అతిపెద్ద మానవ వనరులు ఉన్న దేశం భారతదేశం. మన దేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. పైపెచ్చు 50-60% యువకులు ఉన్న దేశం ఇది. ఈ దేశంలో ప్రొడక్టివిటీ పెరగాలి. చైనా ఎంతుంది? చైనా ఆఖరికి ఏడుకొచ్చింది, ఒక్క బిడ్డ ముద్దు అనే కాడి నుంచి అరే ఆయన ఎట్లో ఒకటి చేసుకోపోర్రా అని చెప్పి పిల్లల్ని కనుర్రా అని చెప్పి ఇప్పుడు చైనా చెప్తా ఉంది. పిల్లలు గంటకు సెలవులు తీసుకోపో అట్లా వాడు. ఇంకా దాంట్లో చట్టాలు మార్పు చేసిరాయో, మీ పెళ్లి చేసుకోకున్నా సరే పిల్లల్ని అయితే కనుర్రా అని చెప్పకాడికి వచ్చింది చైనా. అటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఆర్థికంగా బలపడ్డది, మానవ వనరుల విషయంలో వెనకబడ్డది. మరి మన ఎకానమీ కూడా ఇంకా బలోపేతం కావాలంటే ప్రజలు కూడా త్యాగాలు చేయాల్సిందే. దేశం అభివృద్ధి ఇంకేనాడు చెప్తుంది? అభివృద్ధి చెందుతున్న దేశం, దానికి మనకో పేరు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక మనం చెప్పుకుంటాం ఇట్లా, కానీ వాస్తవాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. గుజరాత్లో అదాని 2 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక చూసుకో, 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్కడే పెట్టగలుగుతున్న గుజరాత్లో అదాని అంటే మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏడాది బడ్జెట్ అంటే డంబాచార బడ్జెట్. ఇంకా అసలు బడ్జెట్ సగమే ఇలా. కొన్ని దేశాల బడ్జెట్లు ఇవి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగే సత్తా ఒక మనిషి అంబానీ గారికి వచ్చే అదాని గారికి వచ్చిందంటే ఎంత గొప్ప విషయం చూడరు. ఇది ఈ గొప్ప కీర్తి మోడీ గారి ఖాతాలో జమ చేయాల్సిందే.